హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా విజిట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కుబేరా మూవీ చూసేసా. ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూ చూసేద్దాం. ధనుష్, నాగార్జున, రష్మిక మెయిన్ క్యారెక్టర్స్ గా, శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఇది. తెలుగుతో కలిపి టోటల్ 5 లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. మూవీ ప్లాట్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ లో 15 years కి సరిపడా ఒక ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్ ఐడెంటిఫై చేస్తారు. అది కావాలని ఒక బిలియనియర్ బిజినెస్ మ్యాన్ గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది మినిస్టర్స్ తో డీల్ చేసుకుంటాడు. దానికి 1 lakh crores ఇవ్వాలని ఆ మినిస్టర్స్ డీల్ మాట్లాడుకుంటారు. ఆ డీల్ చేయడానికి సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ అయిన నాగార్జునని హైర్ చేసుకోవాలనుకుంటారు. ఆల్రెడీ ఒక ఫాల్స్ కేసులో జైల్లో ఉన్న నాగార్జున బయటకు వచ్చి తన ఫ్యామిలీతో నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కోసం వాళ్ళు చేయమన్న పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకా నాగార్జునని బయటికి తీసుకొచ్చి ఆ డీల్ చేయమంటారు. 50,000 crores ఏమో బ్లాక్ లో కావాలని, ఇంకో 50,000 crores ఏమో వైట్ లో కావాలని అడుగుతారు. ఫర్దర్ గా ఏ ఇష్యూ రాకుండా ఏదో ఒకటి చేయాలనుకుంటారు. సో అలా వైట్ లో ఇవ్వడానికి బెచ్చగాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని బెనామీల్లో పెడదామని నాగార్జున ఐడియా ఇస్తాడు. అలా సెలెక్ట్ చేసిన బెచ్చగాళ్ళలో మన ధనుష్ కూడా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు అనుకున్న టైందా లేకపోతే ఏమైనా ట్విస్టులు టర్న్లు ఉన్నాయా అని మూవీ చూసే తెలుసుకోవాలి. ఇక మూవీలోనే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి మూవీ స్టోరీ బాగుంది, శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ పర్లేదు, ధనుష్ గారు యాక్టింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. రష్మిక అండ్ నాగార్జున గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ ఇంకా మిగతా యాక్టర్స్ కూడా దే డిడ్ దేర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది, మనకి ఏం జరుగుతుందని తెలిసినా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీకి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నికేత్ సినిమాటోగ్రఫీ బాగుంది, చాలా వరకు రియల్ ప్లేస్ తో తీసామని మూవీ టీం చెప్పారు. అది స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటుంది మన మూవీ చూసేటప్పుడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా బాగున్నాయి. అంత స్లో పేస్ మూవీలో కూడా కొంచెం హై మూమెంట్స్ ఉన్నాయంటే డిఎస్పీ బీజిఎం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే సాగదీశారు. అసలు మూవీ చాలా వరకు ట్రిమ్ చేసి ఉండొచ్చు. స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ లోనే అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని చోట్ల లాజిక్స్ ఉండవు. 50,000 crores వైట్ గా కావాలంటారు. నలుగురు బిచ్చగాలను సెలెక్ట్ చేసి తీసుకొస్తారేంటో మరి. మీరు అనొచ్చు 50 crores ని నలుగురికి ఈక్వల్ గా డివైడ్ చేసి ఉండొచ్చు అని. బట్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి 10K crores అని అంటారు. సో ఇలా కొన్ని లాజిక్స్ ఉండవు. శేఖర్ కమ్ముల గారు ఎడిటర్ ని తన వర్క్ తనని సరిగ్గా చేసుకుని వస్తే బాగుండేదని నా ఫీలింగ్. తీసిన ప్రతి సీన్ పెట్టకుండా మూవీకి ఏం కావాలో ఎంత కావాలో అంతవరకు ఉంచితే బాగుండేది. 150 crores బడ్జెట్ అయింది అన్నట్టు విన్నాను. ఈ మూవీకి అంత బడ్జెట్ ఎక్కడ పెట్టారో మరి. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసి ఉండొచ్చు. ఇదంతా కాదు మూవీని చూడొచ్చా లేదా అంటే, మూవీ బాగుందా అంటే బాగుంది అనలేను, బాగోలేదా అంటే బాగోలేదు అనలేను. ఇట్ డిపెండ్స్. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. తెలిసిందేగా శేఖర్ కమ్ముల గారి స్క్రీన్ ప్లే గురించి. మీకు 3 గంటలు కూర్చుని మూవీ చూసి అంత ఓపిక ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.